చీకటి గదిలో బంధించి కాళ్ళు చేతులు కట్టిపడేసి అదే పనిగా కొడితే, నువ్వు నిస్సహాయుడివి అని పదే పదే గుర్తు చేస్తే ఆ నిస్సహాయుడికి కూడా రోషం వస్తుంది. ఆ రోషం నుంచే తెగింపు, ఆ తెగింపు నుంచే 1000 ఏనుగుల బలం వచ్చినా రావచ్చు. తనను అకారణంగా కొట్టి చంపబోయిన వాడిని తుత్తునియలు చేసేయచ్చు. ఇప్పుడు కెనడా దేశానికి వచ్చింది కూడా అటువంటి తెగింపే. అవును, ట్రూడో సర్కార్కి అహం దెబ్బతింది. అది మొండి ధైర్యానికి దారితీసింది. అది ఎంతటి మొండి ధైర్యం అంటే, తన మీద కర్రపెత్తనం చేయబోయిన అమెరికా దేశాన్ని నిలదీసేంత. గెలుపు కొందరికి బాధ్యతని పెంచుతుంది, ఇంకొందరికైతే అహంకారాన్ని పెంచి కళ్ళు నెత్తికెక్కి వాళ్లలోని విచక్షణని మింగేస్తుంది. అవతలి వాళ్ళని చులకనగా చూసేలా చేస్తుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిని కూడా ఆ కావరమే కమ్మేసినట్లుంది. వైట్ హౌస్లోకి రెండోసారి ఎంట్రీ ఇచ్చారో లేదో వెంటనే కొరడా చేతికి తీసుకున్నాడు. ఇరాన్ని సర్వనాశనం చేస్తాను అన్నాడు. గాజాని రియల్ ఎస్టేట్గా మారుస్తాను అన్నాడు. పనామాని లొంగ తీసుకోబోతున్నాడు. యుక్రెయిన్ని సైనిక సాయం పేరుతో ముంచేయబోతున్నాడు. చివరికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాని కూడా డీపోర్టేషన్ పేరుతో భారతీయుల చేతులకు బేడీలు వేసి అంతులేని పరాభవానికి గురిచేస్తున్నాడు. ఇంత చేసినా ఇంతింత చేస్తున్న డొనాల్డ్ గారికి ఇన్నాళ్ళు తన మోచేతి కింద నీళ్లు తాగి బతికిన కెనడా ఒక లెక్క. అసలు ఆ దేశాన్ని దేశంగా చూస్తాడా? ఛాన్సే లేదు. అందుకే కెనడాని కబళించబోయాడు. కానీ ఫలితం మాత్రం వేరేలా ఉంది. ఊహకందని ట్విస్ట్ ఇది. అడ్డం తిరిగిన ఆంక్షల కొరడా, తిరగబడ్డ కెనడా. ఇదే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. మొదట్లో ట్రూడో ఇచ్చిన స్టేట్మెంట్ చూసారుగా, అందులో ఎంత ఎమోషన్ ఉందో. అంతకంటే ఎక్కువ డెప్త్ కూడా ఉంది. మీకు మాకు మధ్య ఎన్నో సమస్యలు, మీతో కలిసే కదా వాటితో పోరాడం, మీతో పాటే కదా మేము కూడా చచ్చిపోయాం. ఇది ఇరుగు పొరుగు దేశాలుగా మనకున్న బంధం. డియర్ అమెరికన్స్ అంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇచ్చిన ఇమోషనల్ మెసేజ్ ఇప్పుడు ప్రపంచమంతా వైరల్ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం, ఇరాన్లో బందీల సమస్య, హరికేన్ కెట్రీనా లాంటి భీకరమైన ప్రకృతి విపత్తులు, అంతెందుకు నిన్న మొన్నటి కాలిఫోర్నియా కార్చిచ్చు దాకా అన్ని డార్కెస్ట్ అవర్స్లో కూడా మీ వెంటే నిలిచాం, చేతనైన సాయం చేశాం, మర్చిపోయారా అని కడుపు చించుకున్న ట్రూడో సగటు అమెరికన్తో కెనడాకుండే కనెక్షన్ని గుర్తు చేశారు. తమ మధ్య గ్యాప్ పెంచుతున్న ట్రంప్ని కూడా సెన్సిటివ్గా టార్గెట్ చేశారు. కెనడా నుంచి ఇంపోర్ట్ అయ్యే ప్రతి వస్తువు మీద 25% సుంకం విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ట్రంప్ సంతకం చేయగానే ట్రూడో సర్కార్ గుండెల్లో రాయి పడ్డట్టయింది. మా మీద మీ బ్రహ్మాస్త్రం అంటూ కాసేపు ఆక్రోశం కూడా వెళ్ళగక్కింది. ఫ్యూచర్ గురించి ఆలోచించి భయపడింది కూడా. ఆ భయం నుంచే పోరాడితే పోయేదేముంది అనే తెగింపు కూడా వచ్చింది. దాని ఫలితమే ఇప్పుడు అమెరికాతో కెనడా మొదలుపెట్టిన ట్రేడ్ వార్. మీరు అమెరికా ఫస్ట్ అంటున్నారు కదా, మేము కెనడా ఫస్ట్ అంటాం, ఏంటి తేడా అనే స్లోగన్లు కెనడా వీధుల్లో మార్మోగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాక ట్రంప్ వల్లెవేస్తూ వస్తున్న నినాదాల్లో ఒకటి ఆంక్షల అస్త్ర. అమెరికా ఫస్ట్, ముందు మనం ఎదగాలి, ఆ తర్వాతే మిగతా ప్రపంచం అని అమెరికన్ల ఇమోషన్స్తో ఆడుకున్నారాయన. ఇప్పుడు అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా మెక్సికో, పనామా, చైనా ఇలా ఎగుస్పార్టీ దేశాలన్నిటి మీద ఎడాపెడా ఆంక్షలు విధించడం మొదలుపెట్టాడు. దిగుమతులపై పావలా భాగం వడ్డింపు పక్కా అన్నాడు. కాకపోతే కండిషన్స్ అప్లై అంటూ వాటిని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టేశాడు. మీ దేశాల నుంచి జరిగే డ్రగ్స్ రవాణా, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ఈ రెండూ ఆపేస్తే నేను ఆంక్షలు నిలిపేస్తా అని కాస్త పట్టు సడలించినట్టు కనిపించారు అమెరికన్ ప్రెసిడెంట్. అయితే ఓకే అంటూ మెక్సికో దారికొచ్చేసింది. 10,000 మంది సైనికుల్ని బార్డర్కి పంపించి అమెరికా గుడ్ లుక్స్లో పడ్డానికి ట్రై చేసింది. అటు కెనడా కూడా $130 కోట్ల ఖర్చుతో అమెరికాతో కలిసి జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ మీద యుద్ధం ప్రకటించింది. నెల రోజులు చూసి మీ పర్ఫార్మెన్స్ బాగుంటే నా నిర్ణయాన్ని మార్చుకుంటా అంటూ కెనడాకి డెడ్ లైన్ పెట్టింది అమెరికా. కానీ అమెరికా ఇంటెన్షనే వేరు కదా. కెనడాపై ఒత్తిడిని పెంచి బికారిని చేసి ఆ విధంగా కాళ్ల బేరానికి తెచ్చుకోవాలి. ఇది కదా ట్రంప్ వేస్తున్న సీక్రెట్ ప్లాన్. నెల రోజుల తర్వాత మళ్ళీ విరుచుకుపడినా పడచ్చు. ఎందుకంటే ఆయన ట్రంప్, ఆయన మూడు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. అందుకే కెనడియన్ సర్కార్ కూడా మేల్కుంది. సైలెంట్గా ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. మొదటగా అమెరికా మేడ్ ఆల్కహాల్ని తమ దేశంలో నిషేధించింది. కెనడాలో అమెరికన్ కంపెనీల ఎంట్రీని సడన్గా ఆపేసింది. ముఖ్యంగా స్టార్లింక్తో ఇలాన్ మస్క్ చేసుకున్న ఒప్పందాన్ని కూడా అటకెక్కించింది. ఇలా ట్రంప్కు అర్థమయ్యే భాషలో చెప్పాలని చూస్తోంది కెనడా.
2.0 ఎంత హార్డ్ కోర్గా ఉండబోతోందో ప్రపంచ దేశాలన్నీ శాంపిల్ టేస్ట్ చేస్తున్నాయి. ఇండియా లాంటి పెద్ద దేశాలే అమెరికాతో పెట్టుకోవడానికి జంకుతున్న తరుణం ఇది. ట్రంప్కి చాలా ఇష్టమైన హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించింది ఇండియా. ఇలాన్ మస్క్ తయారు చేయించే టెస్లా కార్ల మీద కూడా దిగుమతి సుంకాన్ని సగానికి సగం తగ్గించింది. ఈ విధంగా ట్రంప్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. కానీ పిసరంతైనా లేని కెనడా దేశం మాత్రం పోరాటానికి నడుం కట్టింది. 4 కోట్లైన జనాభా లేని కెనడా, అగ్రరాజ్యాలు కన్నెర చేస్తేనే నిన్నటిదాకా జడుసుకున్న కెనడా ఇప్పుడు అయితే ఏంటి అని తిరుగుబావుట ఎగరేసింది. ట్రంప్ విత్ చైనా, ట్రంప్ విత్ యూరోపియన్ యూనియన్, ట్రంప్ విత్ మెక్సికో, ట్రంప్ విత్ పనామా, ట్రంప్ విత్ యుక్రెయిన్, ఇలా అన్ని దేశాలతోనూ తెగేదాకా లాగుతోంది అమెరికా. కానీ వీటితో పోలిస్తే ట్రంప్ విత్ కెనడా ఇదే చాలా యునీక్. ఎందుకంటే అమెరికా ఆడే మైండ్ గేమ్ ఎలా ఎదుర్కోవాలో పక్కా స్కెచ్ వేసుకుని మరి అప్రకటిత ట్రేడ్ వార్కి దిగింది కెనడా. టామ్ అండ్ జెర్రీ, వీళ్ళిద్దరిలో ఎవరు బలహీనులు ఎవరు బలవంతులు అంటే ఏం చెప్తాం? ఏమీ చెప్పలేవు. ఎందుకంటే ఇక్కడ బలం కంటే చాకచక్యం కీలకం. ఆచితూచి అదను చూసి దెబ్బ కొట్టే ఇంటెలిజెన్స్ కోషంటే ముఖ్యం. కెనడా వేసిన ఫస్ట్ ఎత్తుగడ ఏంటంటే అమెరికా మీద డిపెండబిలిటీని తగ్గించుకోవడం, అమెరికా వస్తువుల వాడకాన్ని మానుకునేలా తమ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం. అదిగో అప్పుడే మేడ్ ఇన్ కెనడా మూవ్మెంట్ కూడా మొదలైపోయింది. అమెరికన్ స్టోర్స్ తాకిడితో ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న కెనడా మాల్స్ ఇప్పుడు కస్టమర్స్తో కిక్కిరిసిపోతున్నాయి. వాల్మార్ట్ అనేది ఒక పెద్ద రీటైల్ చైన్. ఇక్కడ చాలా గ్రాసరీస్కి వాల్మార్ట్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది వాల్మార్ట్కి ఇన్ని రోజులు వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పటి నుంచి నేను వాల్మార్ట్ వెళ్ళను, ఇప్పుడు నేను ఇలాంటి కెనడియన్ స్టోర్స్కి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాం మనం రియల్ కెనడియన్ సూపర్ స్టోర్ అని. సో ఇలాంటి స్టోర్స్కి వెళ్తామని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని వేరే స్టోర్స్కి వెళ్ళడము ఇట్లాంటివి చేస్తున్నారు. అమెరికా సుంకాలు మొదలైతే ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఇంపోర్ట్స్ అనగానే ప్రధానంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ అనుకుంటాం. కానీ కెనడాలో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా అమెరికా నుంచే రావాలి. చివరికి కోడిగుడ్లు కూడా అమెరికావే. నెల రోజులాగితే వీటి ధరలు 25% పెరగడం పక్కా. ఈ భయంతోనే కెనడియన్లు ముందుగానే లాట్లో గ్రాసరీస్ కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా స్టోర్స్లో మేడ్ ఇన్ కెనడా వస్తువులే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కెనడియన్ కంపెనీస్కి లాభం వచ్చే ఉత్పత్తులే కొనుక్కోవాలి అంటూ స్థానికుల్లో కూడా వాలంటరీగా ప్రచారం మొదలైంది. సో ఈ టారిఫ్ వార్లో భాగంగా మనకి ఇక్కడ కెనడియన్స్ అందరూ కూడా ఓన్లీ కెనడా ప్రోడక్ట్సే కొనాలి, అమెరికన్ ప్రోడక్ట్స్ కొనడం అనే ఉద్దేశంతో ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా కానీ పెప్సీ కానీ ఈ బ్రాండ్లు వాడకుండా వాటికి బదులు కెనడియన్ బ్రాండ్స్ అయినటువంటి కెనడా డ్రై అండ్ పీసీ కోలా, కెనడా డ్రై ఇలాంటి ప్రోడక్ట్స్ మాత్రమే, ఓన్లీ కెనడాలో మేడ్ అయిన ప్రోడక్ట్స్ మాత్రమే కొనాలని చెప్పి ఈ టారిఫ్ వార్లో పాల్గొంటున్న కెనడియన్స్ అందరూ కూడా స్పెసిఫిక్గా ఇవన్నీ ప్రిఫర్ చేస్తున్నారు. కానీ కెనడాకి అమెరికా ఎంత అవసరమో అమెరికాకి కూడా కెనడా అంతే అవసరం. ఎందుకో తెలుసా? గ్యాస్, పెట్రోల్ కెనడా నుంచే అమెరికాకి వెళ్ళాలి కాబట్టి. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వాడే ఫర్నిచర్ కూడా కెనడాదే. మాతో పెట్టుకోకండి, ఎగుమతులు దిగుమతుల మీద సుంకాలు విధించడం మాకు కూడా తెలుసు అంటూ ఇండైరెక్ట్గా హెచ్చరిస్తోంది కెనడా. గతంలో కెనడా మీద సానుభూతి మాటలు చాలానే చెప్పారు ట్రంప్. కెనడాని కాపాడడం కోసం, కెనడాని ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఇప్పటిదాకా చాలా చేశాము, ఇక చాలు, ఇంకా కెనడా కోసం త్యాగాలు చేసే ఓపిక మాకు లేదు అంటూ అమెరికన్లకు కెనడియన్ల మీద ఒక ద్వేషాన్ని పిచికారీ చేయబోతున్నారు ట్రంప్. Canada and the United States, that would really be something. You get rid of that artificially drawn line and you take a look at what that looks like, and it would also be much better for national security. Don't forget, we basically protect Canada. But here's the problem with Canada. So many friends up there. I love the Canadian people. They're great. But we're spending hundreds of billions a year to protect it. We're spending hundreds of billions a year to take care of Canada. We lose in trade deficits. We're losing massive. We don't need anything. So why are we losing $200 billion a year and more to protect Canada? కెనడా ఫస్ట్ అన్న నినాదం ఇప్పుడు కెనడా స్థానికుల గుండెల్లోకి చొచ్చుకెళ్ళింది. ఎవరికి వాళ్ళు అమెరికాపై ట్రేడ్ వార్ని ఓన్ చేసుకుంటున్నారు. అటు ప్రధాని ట్రూడో కూడా ఫైటింగ్ స్పిరిట్తోనే ముందుకు వెళ్తున్నారు. అమెరికా పట్ల సగటు కెనడియన్లో పోరాట తత్వాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కెనడాని విలీనం చేసుకుంటా, అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటా అని గతంలో ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ని మళ్లీ గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఆయన ఆషామాషిగా అన్న మాటలు కాదు, సీరియస్గానే అన్నారు. కెనడాని మింగేసి జీర్ణం చేసుకోవాలన్న తాపత్రయం ట్రంప్ మనసులో ఉంది అంటూ పచ్చిగా చెప్పుకొచ్చారు.
టొరంటోలో శుక్రవారం ట్రూడో వ్యాపారవేత్తలతో ఇండోర్ సెషన్ ఏర్పాటు చేసి ఫ్యూచర్ ప్లాన్లపై సీరియస్గా మాట్లాడారు. విచ్చలవిడిగా సుంకాలు విధించి కెనడాని పూర్తిగా హస్తగతం చేసుకోవాలన్నదే అమెరికా అధ్యక్షుడి ఇంటెన్షన్ అన్న ట్రూడో మాటలు గ్లోబల్గా ట్రెండ్ అవుతున్నాయి. అందరూ మర్చిపోయిన ఫ్లాష్ బ్యాక్ని ఈ విధంగా రీకాల్ చేయడం ఏంటి అని కొందరంటుంటే, ఈ విధంగా ట్రూడో రాజనీతిని ప్రదర్శించారు అని కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. ఇంటర్నల్గా మనకున్న వాణిజ్య అడ్డంకుల్ని తొలగించుకోవాలి. అదే సమయంలో ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను విస్తరించాలి. మొత్తం మీద మన కాళ్ల మీద మనం నిలబడాలి. ఇది మన దేశానికి చాలా అవసరం అన్న ట్రూడో మాటలు ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు? అమెరికాని కాదా? నిజానికి అమెరికాతో పోలిస్తే కెనడా ఒక పసికూన. అసలే అగ్రెసివ్గా ఓవర్ బోర్డ్గా వెళ్తున్న ట్రంప్తో వాణిజ్య యుద్ధం అంటే కెనడాకి అది తాహతుకు మించింది. అయినా సరే పోరాడితే పోయేదేమీ లేదు అంటోంది కెనడా. రెండు దేశాల మధ్య అప్రకటిత ట్రేడ్ వార్ సంగతి ఇలా ఉంటే, కెనడాలో భారతీయుల పరిస్థితి ఏంటి? ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో ఇండియన్ స్టూడెంట్స్ ఫ్యూచర్లు గాయపడతాయా? చూద్దాం వచ్చిన బ్రేక్ తర్వాత. విశాఖ గాజువాకకు చెందిన ఫణికుమార్ 6 నెలల క్రితం ఎంఎస్ చేయడానికి కెనడాకి వెళ్లి ఆకస్మికంగా చనిపోయాడు. కారణం తెలియలేదు. సాధ్యమైనంత త్వరగా వచ్చి డెడ్ బాడీని తీసుకువెళ్ళండి అని పేరెంట్స్కి ఒక మెసేజ్ వచ్చింది. 2 నెలలైంది ఇది జరిగి. లేటెస్ట్గా నిన్నటి నుంచి ఇంకొక షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే కెనడాలో 20,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ మిస్సింగ్ అని. అసలు ఏం జరుగుతోంది కెనడాలో? ఉన్న ఊరికి కన్నవారికి దూరంగా కలల రెక్కలు కట్టుకుని అంతర్జాతీయ నగరాల్లో వాలిపోవడం ఇప్పుడున్న ప్యాషన్. ఇలా ఉన్నత విద్య కోసం వెళ్ళి ప్రస్తుతం కెనడాలో ఉన్నవాళ్ళు 4,27,000. గత ఏడాది కెనడాలో ఇండియన్ స్టూడెంట్స్ అడ్మిషన్లు బాగా పెరిగినట్టు వార్తలు వచ్చాయి. 2024 ఏప్రిల్ వరకు 10 లక్షలకు పైగా స్టడీ వీసాలు జారీ చేసినట్టు కెనడా ప్రభుత్వం లెక్క చెప్పింది. సో విదేశీ స్టూడెంట్స్కి మా దేశం స్వర్గధామం అని చాటింపు వేసుకుంటోంది కెనడా. సరే, దీన్ని ఇలా ఉంచేద్దాం. ఇప్పుడు కల్లోల కెనడాలో మరో చాప్టర్, అమెరికాతో వాణిజ్య యుద్ధం. పెద్దన్న పైనే కాలు దువ్వింది కెనడా. ట్రూడో దూకుడుతో అమెరికాకి ఎప్పుడు కాలుతుందో, ఏ నిమిషాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ని రీకాల్ చేసుకోవాలి. హర్యానాకి చెందిన ఒక విద్యార్థి కెనడాలోని ప్రముఖ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇచ్చిన అడ్రస్లో ఒక చిన్న ఆఫీస్ మాత్రమే ఉంది. ఇదేంటి అని క్వశ్చన్ చేస్తే క్లాసెస్ నిండిపోయాయని, కొన్నాళ్ళు వెయిటింగ్ తప్పదు అని చెప్పారు. కొన్ని వారాలు గడిస్తే కానీ తెలియలేదు అది ఫేక్ కాలేజ్ అని. మొత్తం ట్యూషన్ ఫీజు 12 లక్షలు. ప్రస్తుతానికి 4 లక్షలు మాత్రమే కట్టాడు. మొత్తం కట్టుండే పరిస్థితి ఏంటి? ఇక చేసేదేమీ లేక ఆ విద్యార్థి ఒక గ్యాస్ స్టేషన్లో పనిచేసుకుంటున్నాడు. ఇలా ఫేక్ కాలేజీలు, నకిలీ ఏజెన్సీల పేరిట మోసపోవడం రొటీన్ అయిపోయింది. ఇంటికొచ్చి అవమాన భారం మొయ్యలేక అక్కడే ఏదో ఒక పని చూసుకుంటూ పొట్టబోసుకుంటున్నారు. కెనడాలో ఇటువంటి కేసులు చాలా ఎక్కువ. ఇప్పుడు 20,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఆచూకీ గల్లంతవ్వడం, కెనడా ప్రభుత్వం దగ్గర కూడా వారికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకపోవడం కలవరం పెంచేస్తున్నాయి. రెండు 2024 ఫస్ట్ హాఫ్లో 55,500 మంది ఇండియన్ స్టూడెంట్స్కి కెనడా స్టడీ పర్మిట్స్ ఇచ్చింది. అప్లై బోర్డ్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఇది. మిస్ అయిన 20,000 మందిలో వీళ్లే ఎక్కువట. కెనడాలో ల్యాండ్ అయినట్టు ఏవియేషన్ డేటా ఉంది, కానీ వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చిన కాలేజెస్లో మాత్రం ఇప్పటికీ వాళ్ళు జాయిన్ అవ్వలేదు. మరి ఎక్కడున్నట్టు? కెనడా గవర్నమెంట్ కూడా చేతులెత్తేసింది. ఇదే సమయంలో TNN వాళ్ళు మరొక రిపోర్ట్ ఇచ్చారు. సదరు మిస్సింగ్ స్టూడెంట్స్లో చాలామంది బతకడం కోసం ఏదో ఒక చిన్న జాబ్ వెతుకుని గుట్టుగా బతికేస్తున్నారట. ఫ్రాడ్ యూనివర్సిటీలు, నకిలీ కన్సల్టెన్సీ సంస్థల చేతివాటానికే వీళ్ళంతా తమ బతుకుల్ని బలిపెట్టుకున్నారన్నమాట. ఇటువంటి మిస్సింగ్ మిస్టరీల్ని ట్రేస్ అవుట్ చేయడాన్ని కెనడా సర్కార్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇన్స్టిట్యూషన్స్ ఇమిగ్రేషన్ రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా IRCC ఈ పేరుతో గత నవంబర్లోనే కెనడాలో ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటైంది. ఈ 20,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఆచూకీపై కూడా ఇది ఫోకస్ చేసిందట. ఇలా బోలెడన్ని డొమెస్టిక్ ఇష్యూస్ని నెత్తి మీద పెట్టుకుని అమెరికాతో వాణిజ్య యుద్ధానికి గెట్ సెట్ గో చెప్పింది అంటే, అమెరికాకి పోటీగా కెనడా ఫస్ట్ అనే స్లోగన్ వినిపిస్తోంది అంటే కెనడాని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సింది. కానీ కెనడా దుస్సాహసాన్ని ట్రంప్ ఎలా తీసుకుంటారు?
రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ ఏ టర్న్ తీసుకోబోతోంది అనేది సస్పెన్స్. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.